సామెతలు మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ధ్యానం చేసుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. తెలివికి మూలం ఏమిటి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట. తెలివి ఎందుకు మనకు అవసరం? ఎందుకంటే తెలివి మంచిని చెడులను తెలుసుకొనుటకు మనకు తెలివి అవసరం, మరియు మన ప్రవర్తన దేవుని ఎదుట సరి చేసుకొనుటకు మనకు తెలివి అవసరం. ఈ తెలివి మనల్ని మనుషుల ముందు కూడా సరిగా నించోబెడుతుంది. మరి మూర్ఖులు ఎందుకు జ్ఞానమును తిరస్కరిస్తారు అంటే, మూర్ఖత్వం స్వాభావికంగా జ్ఞానమునకు వ్యతిరేకమైనది. ఎందుకంటే మూర్ఖత్వం అనేది స్వంత తెలివి, స్వాతిశయం యొక్క నానార్థం. అంటే దీనికి వ్యతిరేకంగా ఉన్నది జ్ఞానం అనేది దేవుని సంబంధించి. అంటే జ్ఞానం అనేది దేవుని మీద ఆధారపడి ఉన్నది, తన స్వంత తెలివి మీద ఆధారపడినది కాదు. ఇప్పుడు మూర్ఖత్వం అన్నది దాని విధానం ఏంటంటే, అంతా నాకు తెలుసు లేదా నాకు తెలిసినదే సత్యం అని వాదించడం. అంటే అది దేవుని విధానమునకు లోబడకుండా బయటకు వచ్చి వ్యతిరేకంగా సొంతగా ఆలోచన చేపట్టేది. అది దేవుని జ్ఞానం నియమ నిబంధనలతో. దేవుని జ్ఞానం ఎటువంటిదంటే నియమము నిబంధనలతో కూడినది. మూర్ఖత్వం అనేది ఒక నియమానికి నిబంధనకి లోబడట ఇష్టపడనిది. కాబట్టి మూర్ఖత్వం ఏమిటంటే అది స్వేచ్ఛ కోరినది. దేవుని ప్రకారం కాకుండా తన సొంత విధానంలో చేయాలి అని భావించేది, ప్రయత్నించేది. అది మూర్ఖత్వం. 8వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. నీ తండ్రి ఉపదేశం అన్నాడు. తండ్రి చెప్పే మాటను ఉపదేశం వలె నువ్వు భావించాలి. అంటే ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ లాగా భావించాలి, ఇన్స్ట్రక్షన్స్ లాగా భావించాలి. ఉపదేశం, నీ తండ్రి నీకు ఉపదేశిస్తున్నాడు, తన మాట ఉపదేశిస్తున్నాడు. ఎందుకంటే తండ్రి నీ మేలు కోరి నీకు ఉపదేశిస్తాడు. తండ్రి నీ యవ్వన దశను దాటి వచ్చినవాడు. నీ యవ్వన దశలో నువ్వు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు అన్నీ చూసి దాటి వచ్చినవాడు. వాటి అంతటి యందు తనకు అనుభవం ఉన్నది. తండ్రి ఎల్లప్పుడన్నా కానీ తండ్రి నీ తల్లి వారి ఇరువురు ఎప్పుడు వారికంటే గొప్పగా నువ్వు ఉండాలి, వారు చేసిన పొరపాట్లు నువ్వు చేయకూడదు అని వారు నిన్ను ప్రేమతోటి ఉపదేశిస్తారు. అది ప్రేమతో కూడిన ఉపదేశం, ప్రేమతో కూడిన హెచ్చరిక. నీ ప్రస్తుత జీవన సమస్యలను వారు ముందుగా అనుభవించి వచ్చినవారు కాబట్టి వాటి నుండి బయట ఎట్లా పడాలి, వాటిని ఎట్లా అధిగమించాలి అనేది వారికి తెలుసు. కాబట్టి నీ తండ్రిది ఉపదేశం వలె భావించాలి. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయద్దు. తల్లి చెప్పేది బోధన అన్నారు. అంటే మామూలుగా లేదు. బోధన అంటే నీవు భక్తితో వినాలి. బోధన నీ తల్లి చెప్పేది బోధన వల్లే ముందు అనుకోవాలి, భావించాలి. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. త్రోసివేయకము అంటే ఎందుకంటే నీ తల్లియే కదా, స్త్రీయే కదా, నీ తల్లికేమో తెలుసు అని నువ్వు భావించవద్దు. ఎంత మాత్రమును తక్కువగా చేయవద్దు. నీ తల్లి చెప్పేది ఒక బోధనలాగా ఆలకించమన్నాడు. తండ్రి చెప్పేది ఉపదేశంలాగా ఆచరించమని ఎట్లా చెప్పారో, తల్లి చెప్పేది బోధనలాగా ఆలోచించాలి. బోధన అంటే ఒక గురువు చెప్పే స్థాయిలో ఉంచి చెప్పినట్లు. నీ తల్లి చెప్పే బోధను భక్తితో వినాలి, దాన్ని ఎంత మాత్రం త్రోసివేయద్దు. ఈ రెండు విషయంలో మన తల్లి మన తండ్రి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఏ ప్రకారంగా అంటే దేవుడు ఏమన్నాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. అలాగే యేసు ప్రభు మనకేమన్నారంటే మనకు ఒక్కడే తండ్రి, పరలోకమందు ఉన్న మనకు ఒక్కడే తండ్రి. మనకు తండ్రి అయిన వారు ఎవరు? యేసు ప్రభు. ఆయన మన కొరకు భూమి మీదకి మన పాపముల కొరకు వచ్చారు, మన పాపముల కొరకు మరణించారు, మనల్ని ప్రేమించారు. ఆయన అన్ని సమస్యల గుండా ఒక మనిషి అన్ని సమస్యల గుండా ఒక మనిషి ప్రకారంగా వచ్చి మనకు ముందుగా నడిచారు. మనకు ముందు
సూచకంగా నడిచారు, మనకు ఒక దారి చూపువాడుగా నడిచారు. అన్ని శోధనల గుండా వెళ్ళారు, కానీ ఆయన ఎక్కడ లొంగిపోలేదు, ఎక్కడ పడిపోలేదు. ఆయనలో ఏ దోషము లేదు అని మనుషుల చేత, దేవుని చేత, అందరి చేత ఆయన విట్నెస్, సాక్ష్యం పొందినవాడు. కాబట్టి మనకేమనంటే, మీరు సహింపగలిగిన వాటికంటే ఎక్కువ నేను శోధనకు అనుమతించను. ఒకవేళ మీరు భరించలేకపోతే తప్పించుకోవడానికి నేను దారి కూడా చూపిస్తాను. కాబట్టి మనకు ముందుగా యేసు ప్రభు ఇక్కడ వెళ్ళారు. మనకు తండ్రి, తల్లి రెండు యేసు ప్రభువే. ఆయనకు మనం ముందుగా వెళ్ళారు. ఈ విధానాలన్నింటిలో, ఇహలోకపు విధానాలన్నింటిలో, మన యవ్వన దశలో ఉన్న వాటన్నిటిలో కూడా ఆయన మనకు ముందుగా వెళ్ళి పడిపోకుండా తన ప్రవర్తనను జ్ఞానము చేత, ఏ జ్ఞానము, ఆయన కూడా ఏ జ్ఞానంతో ఉన్నారు, తన తండ్రి, పరమలో ఉన్న మన తండ్రి చిత్తానికి చేయడానికి నేను వచ్చి ఉన్నాను అన్నారు. అంటే ఆయన తన సొంత కాకుండా ఒక మనిషి రకంగా కూడా దేవునికే సమర్పించుకున్నారు. తన సొంత విధానంలో చేయలేదు. అపవాది శోధించినను కూడా ఆయన తన సొంత విధానంలో చేయలేదు, దేవునికే అప్పగించుకున్నారు. అపవాది అరణ్యంలో తీసుకెళ్లి శోధించినా కూడా నీ దేవుడైన యెహోవాకే నువ్వు మొక్కవలను అన్నారు అనే అపవాదిని ఎదుర్కొన్నారు తప్ప తన సొంత విధానంలో చేయలేదు. రాళ్లను రొట్టెలు చేసుకోమన్నా కూడా అది శోధన. నీ విధానంలో చేయమన్నా సాతాను శోధిస్తున్నది, నీ విధానంలో చేయి, అది శోధన. కానీ మన ప్రభువు ఏం చేశారు? పరలోకమున్న తండ్రికే దాన్ని అప్పగించి ఉన్నారు. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు ఆహారమునై ఉన్నవి. తలంకు అలంకారం అనేది ఏంటిది? మేధస్సు, మైండ్. మేధస్సులో ఏముంటుంది? బుద్ధి ఉంటుంది. కంఠమునకు ఆహారం అంటే ఏంటి? స్వరం, మాట. అది హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి బయటకు వస్తుంది. మన మేధస్సులో ఏది ఉంటుందో, మన హృదయంలో ఏది ఉంటుందో వాటి ద్వారానే మన మాట బయటికి వస్తుంది. ఆ మాట జీవం కలిగించే దాని వల్లే ఉండాలి. ఆ మాట ప్రేరేపణ, దేవుని పట్ల ప్రేరేపణ కలిగించే మాటగా ఉండాలి. అటువంటి నీ మేధస్సును, నీ హృదయాన్ని యేసుక్రీస్తు మాటలతోటి నీవు అలంకరిస్తే నీ కంఠంలో నుండి జీవపు మాటలు బయటికి వస్తాయి. అవి జీవాన్ని ఇచ్చు మాటలు, ఆదరణ మరియు ఉపకారపు మాటలు, మేలు చేయు మాటలు. అవి అలాంటి మాటలు దేవునికి మహిమకరంగా ఉంటాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమకరంగా ఉంటాయి. అట్టి కృప యేసు ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్.